సింగరేణిలో మొట్టమొదటి ఎన్కౌంటర్లో అమరుడు ఏఐటీయూసీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దేవూరి శేషగిరిరావు అని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. దేవూరి శేషగిరిరావు 77వ వర్ధంతి సందర్భంగా శనివారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు శేషగిరిరావు చిత్రపటానికి ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మజ్జి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిలో ఉద్యోగం కోసం వచ్చిన దేవూరి శేషగిరిరావు ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో తీవ్ర నిర్బంధ కాండలో ఆనాడు కార్మికులు ఎలాంటి హక్కులు, స్వేచ్ఛ, రక్షణ సౌకర్యాలు లేని దుర్భర పరిస్థితులను చూసి చలించారని తెలిపారు. దోపిడీ పీడను గురవుతున్న బ్రతుకుతున్న చీకటి రోజుల్లో చాలీచాలని జీతాలతో కార్మికుల దుర్భర జీవితాలను చూసి చలించి శేషగిరిరావు కార్మికులను చైతన్యపరిచి 1938లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ను అజ్ఞాతంగా ఏర్పాటు చేసి కార్మిక వర్గ హక్కుల కోసం ఉద్యమాలు చేయటం వల్ల ఆ పోరాట ఫలితంగా సింగరేణిలో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ రద్దు అయ్యిందని వెల్లడించారు. కార్మికులందరూ పర్మనెంట్ కావడం జరిగిందని, భూగర్భ గనుల్లోకి మహిళా కార్మికులను దింపడం రద్దు అయ్యిందని వారు తెలిపారు. 1939లో శేషగిరిరావు నాయకత్వంలో రహస్యంగా మిలిటెంట్ పోరాటాలను ఉధృతం చేయడం జరిగిందని వారన్నారు. 1942 మే 1న మేడైన అజ్ఞాతంగా కొత్తగూడెం సమీపంలోని హేమచంద్రపురం అడవుల్లో మొదటి మహాసభ జరిగిందని, యూనియన్ నాయకత్వాన్ని బహిరంగంగా ప్రకటించారని వారు పేర్కొన్నారు. సింగరేణి కార్మికులతో భద్రాచలం సమీపంలో రహస్యంగా సమావేశం ముగించుకొని వెళ్తున్న శేషగిరిరావును తన అనుచరులు రంగయ్య, పాపయ్యలను ఒక ఇన్ఫర్మర్ ఇచ్చిన సమాచారంతో నెల్లిపాక అడవుల్లో నిజాం రజాకార్ల సైన్యాలు 1948 ఫిబ్రవరి 15న ఎన్కౌంటర్ చేసి చంపారని వారు పేర్కొన్నారు. శేషగిరిరావు మరణించిన వారి ఆశయ సాధన కోసం యూనియన్ మరింత పటిష్టంగా ఉంటూ కార్మికులని వెన్నంటే ఉంటూ అనేక ఉద్యమాలు చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. సింగరేణిలో 77 సంవత్సరాలుగా మన ఏఐటీసీ యూనియన్, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఫౌండర్ 77 సంవత్సరాల క్రితం నైజాం పోలీసు వాళ్ళు కాల్చి చంపడం జరిగింది. 1942లో ఒక దళం ఏర్పడి కార్మికులు ఎప్పుడు దినదిన గండంగా బతుకుతూ ఎప్పుడు చత్తమో ఎప్పుడు ఉంటామో అనే రోజులలో, బానిస రోజులలో ఒక కాంట్రాక్ట్ కింద ఆడ మోగ లేకుండా పనిచేస్తూ మన ప్రాణాలకు గ్యారంటీ లేని సందర్భంలో శేషగిరిరావు, మగ్దున్ మొయిద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, కొమరయ్య గారు, రంగయ్య, పాపయ్య, రామనాథం వారందరూ ఒక సంఘం పెట్టి నైజాం మూకలు ఎప్పుడు ఏం చేస్తారో అనే దానిలో ఆ రోజులలో ఒక దళంగా ఏర్పడి కార్మికులకు అండగా ఉండి నా సందర్భంలో శేషగిరిరావును ఎవరో ఒక మూర్ఖుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే శేషగిరిరావు గారిని నైజాం పోలీసులు చంపడం జరిగింది. ఆ రోజు పురుడు పోసుకున్నటువంటి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆ రోజు ఏదైతే మహాన్ భావుడు మనకు సాధించిన కాంట్రాక్ట్ కార్మికులకు వ్యతిరేకంగా చేసి సింగరేణి కాలేజ్ కంపెనీగా రావడం ఆయన ముఖ్య పాత్ర పోషించిన దానిలో శేషగిరిరావు ఒకరు. అమరజీవి కామ్రేడ్ దేవూరి శేషగిరిరావు గారు డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆనాడు సింగరేణి కాలరీస్లో ఉద్యోగానికి వచ్చి ఇక్కడి కార్మికుల అవస్థలు చూసి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ని స్థాపించినటువంటి మహానాయకుడు. ఆనాడు నిజాం నవాబు పరిపాలన, కాంట్రాక్టర్ల రాజ్యం, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు కూడా బావుల్లో పనిచేసేటటువంటి దుస్థితి ఉండేది. అలాంటి వాటిని చూసి చెలించి పోయి తన ఉద్యోగాన్ని కూడా పక్కకు పెట్టి కార్మిక సంఘం నిర్మాణానికి పూనుకున్నటువంటి నాయకుడు.
కేవలం 30 సంవత్సరాల వయస్సులోనే ఎన్కౌంటర్ చేయబడ్డాడు. ఆనాడు ఎన్కౌంటర్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఈయన అమరజీవి అయినాడు. ఆయన తర్వాత అనేక మంది మన యూనియన్ స్థాపించినటువంటి నాయకులు సర్వదేవట రామనాథం, టీబీ విఠలరావు, మనబోతుల కుమరయ్య గారు, కామ్రేడ్ మగ్దు మొహిద్దీన్ అనేక మంది ఆయన బాటలో నడిచి మన సంఘాన్ని బలోపేతం చేశారు. దురదృష్టం ఆయన బతికి ఉంటే ఇంకా అనేక సంఘాలు నిర్మించేవాడు, మన సంఘాన్ని ఇంకా బలోపేతం చేసేవాడు. కేవలం యువకునిగానే 30 ఏళ్ళ వయసు అంటే ఆయన యవ్వన దశ, ఆ దశలోనే పాపం ఆయన బలి కావడం జరిగింది. ఆయనతో పాటు ఆనాడు రంగయ్య గారు, పాపయ్య గారు, రంగయ్య పాపయ్య కూడా ఆనాడు మన కార్యకర్తలు, వాళ్ళు కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ R1 బ్రాంచ్ సహాయక కార్యదర్శి రంగు శ్రీను, నాయకులు కన్నం లక్ష్మీనారాయణ, ఎంఏ గౌస్, ఏవీఎస్ ప్రకాష్, తాళ్లపల్లి మల్లయ్య, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.